ఈ మార్గశిర లక్ష్మి వార పూజ మరి పెళ్ళైనటువంటి వారే చేసుకోవాలా, వివాహం కానటువంటి వాళ్ళు కూడా చేసుకోవచ్చా అంటే ఎవరైనా చేసుకోవచ్చు. ఈ మార్గశిర లక్ష్మి వార పూజ అనేటటువంటిది వివాహమైనటువంటి వారు చేసుకోవచ్చు. వారి మనోభిష్టాలు సిద్ధించేందుకు కానంటే మనసులో ఉన్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరాలి అని చెప్పి, అంటే అమ్మాయికి అబ్బాయి మంచి అబ్బాయి కావాలనుకోండి, వరుడు కావాలి అని చెప్పి మనసులో కోరిక కోరుకొని చేసుకోవచ్చు. అదేవిధంగా మంచి ఉద్యోగం రావాలనుకోండి చేసుకోవచ్చు, చదువు కావాలనుకోండి చేసుకోవచ్చు. అంటే వారి మనసులో ఎటువంటి కోరికలు ఉంటే ఆ కోరికలన్నింటినీ కూడాను తీర్చేటటువంటి తల్లి కల్పవల్లి కనక మహాలక్ష్మి అమ్మవారు. కాబట్టి అమ్మవారి పూజని చక్కగా నిరాక్షేపణగా ఎవరైనా కానీ పూజ చేసుకోవచ్చు. ఏమంటే ఇంటి ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేసుకోవాలి, ప్రాంతాచారం అని అన్నారు. మరి మామూలుగా మనందరం ఏం చేయాలండి అని అంటే, మామూలుగా మనం ఏం చేస్తామండి, శుక్రవారం నాడు చక్కగా గుమ్మం తుడిచి పసుపు, బియ్యపిండి, కుంకుమ, పుష్పాలతో గుమ్మాలను అలంకరించుకుంటాం కదా. అదేవిధంగా ఒక తడి బట్టతో తుడిచి, ఎప్పుడు గురువారం రోజు మార్గశిర మాసంలో గురువారం నాడు తడి బట్టతో తుడిచేసేసి ఆ తర్వాత చక్కగా పసుపుతో చక్కగా పచ్చగా పసుపుని పూసి బియ్యపిండితో ముగ్గులు పెట్టి కుంకుమని పెట్టి బొట్లు పెట్టి తర్వాత పుష్పాలని పెట్టి, కుదిరితే ఏదైనా సరే ఒక అగరబత్తి చూపించి ఇంత బెల్లం ముక్క నివేదన పెట్టండి. ఈ విధంగా చేసినట్లయితే కనుక గడప దగ్గర లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇది ఎవరైనా చేసుకోవచ్చు నిరాక్షేపణగా.